హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఈ సండేని మనం కొంచెం సెలబ్రేట్ చేసుకుందాం. ఇంట్లోనే క్విక్గా ఈజీగా అయిపోయే ఒక రైస్ ఐటమ్ అండ్ ఒక చికెన్ స్నాక్ ఐటమ్, ఇవి రెండు కూడా చూసేద్దాం. ఇవి చాలా మైల్డ్గా, మసాలాలు స్పైస్లు ఏమీ లేకుండా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే దీనికి కావాల్సినవి చూసేద్దాము. మిక్సీ జార్ తీసుకొని అందులో సాంబార్ ఆనియన్స్, ఈ ఆనియన్స్ దీనికి చాలా బాగుంటుంది. అండ్ కొత్తిమీర, పుదీనా, లవంగాలు, 4-5 లవంగాలు, 2 ఇలాచీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత సాల్ట్, ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకొని పేస్ట్లా చేసుకొని పక్కన ఉంచుకోండి. అండ్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ వేసి ఇది బాగా హీట్ అయిన తర్వాత ఈ పేస్ట్ని ఆయిల్లో వేసుకొని బాగా చక్కగా వేయిద్దాము. అండ్ మంచి అరోమా వచ్చేంత వరకు వేయిద్దాము. అండ్ నేను రైస్ని ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న 2 గ్లాసెస్ పక్క స్టవ్ మీద నేను వాటర్ కూడా హీట్ చేసుకుంటూ ఉన్నాను, త్వరగా అయిపోతుంది రైస్ అనేసి. అండ్ ఈ మసాలా వేగగానే వాటర్ని ఇందులో వేసేసుకుందాము. ఇది మరగగానే రైస్ కూడా వేసుకొని మూత పెట్టి పక్కన ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం ఒక చిన్న ఫినిషింగ్ టచ్ ఇద్దాం ఈ రైస్కి. ఇది చాలా బాగుంటుంది ఫ్లేవర్ఫుల్గా. అండ్ ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకుందాము. వెంటనే గ్రీన్ చిల్లీ, కరివేపాకు అదే గీలో వేయించేసి ఇవన్నీ కూడా ఈ రైస్ కుక్ అవుతూ ఉంటుంది. ఈలోపు ఇవన్నీ కూడా పైన వేసేసి మూత పెట్టేద్దాం. ఇది మంచిగా ఈ అరోమా అంతా కూడా ఈ రైస్కి చాలా బాగుంటుంది పట్టేసి. భలే ఈజీగా క్విక్గా అయిపోద్ది రైసు. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అండ్ బాగుంటే నాకు కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. And God bless you all.